అటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. మరి ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో చాలా విషయాలు నేర్చుకున్నాం. మరి ఎంతమంది గమనించారో తెలియదు కానివ్వండి. అయితే ఈ వారం కూడా మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే క్రైస్తవులు ఎలా ఉండకూడదు అనే విషయాలు, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ వారం మనం ప్రయత్నం చేద్దాం. ఈనాడు మనం చూసినప్పుడు చాలామంది అంత క్రైస్తవులు అంటేనే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి వారిని క్రైస్తవులు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కానీ ఈనాడు సమాజం ఎలా చెప్తుందంటే బైబిల్ పట్టుకొని వెళ్ళే ప్రతి వారిని కూడా ఏమంటుంది, క్రైస్తవులని పిలువబడుతుంది. కానీ దేవుడు మాత్రం ఏం చేయడంటే వారిని క్రైస్తవులుగా పరిగణించడు. ఎందుకు పరిగణించడంటే, ఉదాహరణకి మీరు ఇక్కడే చూడండి, ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి. ఉదాహరణకి మన స్థానిక సంఘం కూడా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. వారితో మనం కూడా వెళ్తే వారికన్నా మనం కూడా బాగున్నాం, వాళ్ళతో పాటు హైట్ వెయిట్ అన్నీ బాగున్నాం, డ్రెస్ స్టైల్ అంతా బాగుంది, మరి వాళ్ళతో వెళ్ళి మనం కూర్చుంటే లోపలికి రానిస్తారండి? రానివ్వరు. ఎందుకు? వారికంటూ ఒక కేటగిరీ ఉంది, అపాయింట్మెంట్ ఉంది. వాళ్ళు చాలా కష్టపడి చదివారు, వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళటానికి చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. ఈనాడు కూడా క్రైస్తవులు అంటే ఊరకనే క్రైస్తవులు అయిపోరండి. బైబిల్ పట్టుకొని వచ్చి ఊరకు కూర్చుంటే క్రైస్తవులు అయిపోరు. మరేంటి, మనకి చాలా లేఖనాలు తెలియపరుస్తూ ఉంటాయి. క్రీస్తు యేసులోనికి, క్రీస్తు నందు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి ఒక గుంపు, అంటే క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి ఒక గుంపునే ఏమంటారంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలు అని బైబిల్ గ్రంథం మనం తెలియజేస్తుంది. అలాంటి క్రైస్తవులు ఎలా ఉండకూడదో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకందరికీ బాగా తెలిసినటువంటి మరి దైవజనుడు అయినటువంటి పౌలు గారు. ఈ పౌలు గారి విషయంలో మనం చూసినప్పుడు చాలామంది సువార్థికులను ఏం చేసేవాడంటే రెడీ చేసామంటారు కదా, చాలామందిని ఆయన ప్రయోజకులుగా చేశాడు. చాలామందిని, ఎక్కువ మందిని ప్రయోజకులుగా చేసినటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే మీకు అందరికి బాగా తెలుసు, తిమోతి. రెండోది మనం చూసినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి వారిలో తీతు. ఈరోజు తీతు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం. తీతు యొక్క పత్రికలో క్రైస్తవులు ఎలా ఉండకూడదు, ఆ ఉండకూడనటువంటి క్రైస్తవులకి ఎలాంటి బాధ్యతలు అప్పగించాడో మనం ఏం చేస్తాం, ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మొదటగా మనం చూసినప్పుడు ఈ తీతు గారు ఎవరు అని అంటే పౌలు గారికి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి. ఎవరండి? ఇప్పుడు పని కూడా అందరికీ అన్ని పనులు అప్పచెప్పరండి. మరి ఏం చేస్తారు? నమ్మకత్వం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకత్వాన్ని చూస్తారా అంటే చూస్తారు. కుటుంబంలో కూడా చూడండి, ఒక భర్త భార్యని నమ్మతాడు, అంత ఈజీగా నమ్మడు. కొన్ని సంవత్సరాలు, దాదాపుగా మనకి గణాంకాలు ఏమంటూ ఉంటాయంటే దాదాపు ఒక భార్యాభర్తలో అర్థం చేసుకోవాలంటే 3 సంవత్సరాలు పడుతుంది అంటూ ఉంటారు. మీరు డైవర్స్ కేసు కూడా మీరు చూసినప్పుడు ఈ 3 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎక్కువగా డైవర్స్ కేసులు అప్లై చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం. అది నేను వాటి గురించి ఇప్పుడు చెప్పడం లేదు మీకు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక వ్యక్తికి పని అప్పగిస్తున్నాడంటే ముఖ్యంగా బాగా గమనించండి, అప్పగించే ఆయన ఎంత నమ్మకస్తుడై ఉండాలి మొదటిది. రెండోది, అప్పగించబోతున్నటువంటి ఆయన ఎంత నమ్మకస్తుడిగా ఉండాలి. అంతే కదండి? ఒక పని ఒకరికి చెప్తున్నామంటే ఆ చెప్పే అతను ఎంత నమ్మకంగా ఉండాలి, ఆ పనిని తీసుకుని చేయగలిగినటువంటి ఆయన ఎంత నమ్మకంగా ఉండాలి. ఈ 2 విషయాలు కూడా మనం ఈరోజు గమనించబోతాం. ఇందులో మనం చూసినప్పుడు ఈ తీతు అనే ఒక భక్తుడు పౌలు గారికి చాలా ప్రియమైనటువంటి భక్తుడు, మొదటిది. రెండోది ఏంటంటే ఈయన పౌలు గారు 3 సువార్త ప్రయాణంలో 2వ సువార్త ప్రయాణంలో ఈయన పౌలు గారితో ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 2వ ప్రయాణం, ఆయన 2వ సువార్త ప్రయాణంలో ఈ తీతు గారిని వెంట పెట్టుకొని ఆయన పరిచర్య కొనసాగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మూడోదిగా మనం చూసినప్పుడు ఈయన ఒక గ్రీసు దేశస్థుడు అంటే విపరీతమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి ఆయన. అంటే పౌలు గారి ద్వారాగా ఈయన ఏం చేశాడంటే విశ్వాసంలోనికి వచ్చాడు. మూడోది,
అయితే నాలుగోది ఏంటంటే ఈయన పని చేసినటువంటి ప్రాంతం ఎంతంటే క్రేతు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ కూడా సెర్చ్ చేసి చూడండి. క్రేతు అనే ఒక ద్వీపం వచ్చేసి భయంకరమైనటువంటి ద్వీపం. ఇప్పుడు కూడా చాలా ద్వీపాలు ఉన్నాయండి. ఉదాహరణకు ఒక శ్రీలంక కూడా ఏంటి, ఒక ద్వీపం కదండి. ఇలాంటి ప్రాంతాలు మనం చూసినప్పుడు, అంటే ద్వీపము అనే పదానికి మనం కొన్ని నిర్వచనాలు మనం చూసినప్పుడు అది అసలు ఎలా ఉంటుందని అంటే, మనకి మధ్యలో ఊరు ఉంటుంది, చుట్టూ ఏముంటాయి, వాటర్ ఉంటాయి. ఆ ఊరికి మనము ఆ ద్వీపానికి ప్రయాణం చేయాలంటే దాదాపు ఫ్లైట్ ఇలాంటివి కూడా తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఉన్నాయిలే కానివ్వండి. ఇదివరకు రోజుల్లో ఎలా వెళ్ళేవాళ్ళు అంటే ఓడ మార్గంలో వెళ్ళేవాళ్ళు, పడవల ద్వారాగా వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ ద్వీపంలో ఉన్నటువంటి వారిని కలుసుకునేవాళ్ళు. అంటే ఉదాహరణకి మనకు అన్ని సౌకర్యం కలిగినటువంటి మనము నాగరికులుగా ఉంటామా? అన్ని సౌకర్యం కలిగినటువంటి వాళ్ళు నాగరికులుగా ఉంటాం కాదంటున్నారు ఎవరు వెనక. అవును, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. వాళ్ళు ఒక ద్వీపంలో ఉన్నారు. ఎవరో వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి ఏమన్నా అందించగలిగితే అక్కడేమన్నా వాళ్ళకి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంది. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి స్థానిక సంఘాన్ని ఒక స్వార్థికుడిగా పనిచేశాడు కొన్ని దినాలు అపోస్తులైనటువంటి పౌలు గారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరిని పెట్టాడు పౌలు గారు అంటే? తీతుని అక్కడ ఒక స్వార్థికుడిగా పెట్టాడు. బాగా గమనించాలి. ఇప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి పనిచేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఖరి అంతా తెలిసిన తర్వాత అక్కడ ఎవరైతే నమ్మకంగా పని చేయగలరని తెలిసింది ఎవరికి? పౌలు గారికి. అంతే కదండి. ఇప్పుడు కూడా చూడండి, చాలా కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయి. అయితే అందరూ అంత నమ్మకంగా ఉండగలరా? అయితే ఈ వెళ్ళే కుటుంబస్తులు కూడా ఏం చేస్తారంటే, ఎవరు తన స్నేహం చేయాలంటే మొట్టమొదటిగా ఏం గమనిస్తారు? నమ్మకత్వాన్ని చూస్తారు. ఉదాహరణకు ఒక పని అప్పచెప్పాలన్నా కూడా ఈ పని ఇతను చేయగలడా చేయలేడా అనే ఒక అవగాహన ఉంటుందా లేదండి? ఉంటుంది. అంటే తీతు చాలా నమ్మకమైనటువంటి వాడు. ఈ పనిని అక్కడ బాధ్యతని అప్పచెప్తే ఖచ్చితంగా పని చేయగలడు అనే నమ్మకం ఎవరికి వచ్చింది? పౌలు గారికి వచ్చింది. అలా పౌలు గారికి రాబట్టే అక్కడ ఆయన్ని ఒక సువార్థికునిగా నియమించినట్టుగా కలుగుతుంది. కానీ ఇక్కడ ఈ క్రేతు ద్వీపంలో ఉన్నటువంటి సమస్య ఏంటి మొట్టమొదటిగా అంటే, వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ వైఖరి చాలా చెడిపోయిందండి. పౌలు గారు వెళ్ళి చెప్పిన తర్వాత చాలా బాగా మంచిగా ఉన్నారు వాళ్ళు. ఈనాడు కూడా కదా, అంతే కదండి. బాప్తిసం పొందినటువంటి కొత్తలు ఎలా ఉంటారు? చాలా హడావుడిగా ఉంటారు, ఆరాధనే మానేయరు, అసలు ఏది కూడా ముందుంటారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎప్పుడూ వెళ్ళేదేలే, ఎప్పుడూ చేసేదేలే ఆరాధన అంటే అని కొంతమంది కొంచెం వెనక్కేస్తూ ఉంటారన్నమాట. కానీ కొన్ని దినాలకి ఈ క్రేతులో ఏ సమస్య ఏర్పడిందంటే వాళ్ళు విపరీతంగా దేవునికి దూరం అయిపోయారు. ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. ఈ దేవునికి దూరం అయిపోయినటువంటి వీరందరిని కూడా ఇప్పుడు సరిదిద్దే పని ఎవరికి అప్పచెప్తున్నాడు పౌలు గారంటే తీతుకి, ఒక యవనస్తుడు. ఇప్పుడు బాగా గమనించండి, మీకు ప్రారంభంలోనే 2 సందర్భాలు చెప్పాను. పని అప్పచెప్తున్నాడు ఒక ఆయన అంటే ఆ అప్పచెప్పే పనిలో ఆయన ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండగలగాలి. ఈ పని తీసుకునే ఆయన కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండగలగాలి. చూద్దాం, ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, తీతుకు రాస్తున్న తీతు పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు కంబైన్డ్గా ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించినప్పుడు అసలు ఇక్కడ తీతు గారి గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఈయన ఏమంటున్నాడు? 1, 2, 3, 4వ లైన్ నుంచి మనం చదువుదాం. చూడండి, 4వ లైన్ నుంచి, తీతు పత్రికలో 1వ అధ్యాయం 4వ లైన్ నుంచి మనం చూసినప్పుడు, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పు రాయినది. నా నిజమైనటువంటి కుమారుడకు తీతుకు శుభమని చెప్పు రాయినది అని చెప్పి మొదలు పెడుతూ ఉన్నాడు ఈ పత్రిక తీతుకి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ తీతుకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే ఒక భక్తి కలిగినటువంటి జీవితాన్ని నేర్పించాలనుకుంటున్నాడండి. ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఒక భక్తి కలిగినటువంటి జీవితం ఒక క్రైస్తవునికి ప్రాముఖ్యమా అంటే ప్రాముఖ్యం. ఎందుకంటే క్రైస్తవులు అనే వాళ్ళు ఏ విధంగా ఉండకూడదో ఆ ఉండకూడనటువంటి విషయాలలో క్రేతు అనే ద్వీపంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏమైపోయారు? మిళితమైపోయారు.
పౌలు గారు చెప్పినటువంటి ఆ బోధన నుంచి వాళ్ళు పూర్తిగా తొలగిపోయారని చెప్పొచ్చు. అంతేనండి. ఈ తొలగిపోయినటువంటి వీళ్ళందరిని కూడా సరిచేయటానికి ఈ క్రేతు ద్వీపానికి ఈ నమ్మకస్తుడైనటువంటి ప్రియమైనటువంటి దాసుడు అంటున్నాడు. మనం ఎవరు ప్రియమైనటువంటి వాళ్ళు అంటాం? దాదాపు మనం ఒక 20-30 మంది ఉన్నాం అనుకోండి, ఒక 50 మంది ఉన్నాం అనుకోండి, అందరంటే మాకు ఇష్టం అంటామా? ద బెస్ట్ ఉంటారు కదా, ఎవరికైనా కూడా ఉంటారా ఉండరండి? మీకు ఎవరు లేరా? ప్రతి వారికి ఒక బెస్ట్ ఉంటారు. కానీ ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి బెస్ట్గా ఎవరు కనపడ్డారు? తీతు కనపడ్డాడు. ఇప్పుడు తీతు కనపడినప్పుడు ఇప్పుడు ఈ తీతుని తీసుకెళ్ళి క్రేతు ద్వీపంలో విడిచిపెట్టి అక్కడ దేవుని పనిని జరిగించాలి. పనిని జరిగిస్తున్నారు. ఈ జరిగించినటువంటి పని ఏమైపోయిందంటే చెడిపోయింది. దేని వల్ల చెడిపోయింది? ఇప్పుడు కూడా చూడండి, స్థానిక సంఘం ప్రారంభంలో చాలా బాగుంటుంది. చాలా బాగున్నటువంటి కొద్ది రోజులకి ఏమవుతూ ఉంటుందంటే కలహాలు వస్తూ ఉంటాయి. మనుషుల మధ్య మనుషులు ఏమవుతూ ఉంటాయి? ప్రేమ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? యాక్చువల్లీ పెరగాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు ప్రేమ అనేది ఏమవుతూ ఉంటుంది? మనుషులకి దూరం అవుతూ ఉంటుంది. అలా దూరమైనప్పుడు ఆటోమేటిక్గా మనం దేవునికి ఏమైపోతూ ఉంటాం? మనం కూడా దూరం అయిపోతూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి అధ్యాయం 12వ వచనం చూడండి. తీతుకు రాస్తున్నటువంటి తీతు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. ఇక్కడ మొదటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంటే అబద్ధికులుగా ఉన్నారు. ఎలా ఉండకూడదు క్రైస్తవులుగా? అబద్ధికులుగా ఉండాలా? ఉండకూడదు. అబద్ధికులుగా తయారైపోయారు అక్కడ. ఈ అబద్ధికులుగా తయారైనటువంటి ఈ క్రేతు ద్వీపంలో ఇప్పుడు తీతుని పంపించేసి అబద్ధికులుగా మీరు ఉండకూడదని చెప్పేసి ఒక గట్టిగా వాళ్ళకి చెప్పు తీతు అని తీతుని అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా చాలామంది చెప్తూ ఉంటారు చూడండి, అంత నిజం చెప్పినట్టుగా ఉంటుంది అబద్ధం చెప్తే. నమ్ముతామండి మనం కూడా, అంటే బాగా నమ్ముతాం. ఒక అబద్ధాన్ని చెప్పినప్పుడు అబద్ధం ఎలా ఉంటుంది? నిజం కన్నా ఎక్కువగా ఉంటుంది. చాలా గట్టిగా నమ్మకంగా చెప్తూ ఉంటారు. చూస్తే మొత్తం అబద్ధం. కరెక్ట్ కదా? ఒక అబద్ధాన్ని చెప్పేవాళ్ళు కూడా చూడండి, కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్తారు. ఎక్కడ కూడా బ్యాలెన్స్ చేయరు. అందుకని ఏం చేస్తారంటే ఒకరు ఇద్దరు ముగ్గురు సాక్షులు పెట్టాలి అని అంటూ ఉంటారు అనమాట. ఒక నిజమైతే ఈ ఒకరు ఇద్దరు ముగ్గురు సాక్షులు అనుకోండి, ఉదాహరణకు మనం ముగ్గురు ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక సందర్భాన్ని మనం చూసామనుకోండి, మనం ఒక కలర్ చూసాం. ఉదాహరణకి ఒక వైట్ కలర్ మనం చూసామండి, మనం ఎవరం చూడలేదు, చూసామని చెప్పామనుకోండి. ఉదాహరణకు మేము ముగ్గురు చూసామన్నాం అనుకోండి, మన ముగ్గురిని ఇండివిజువల్గా ఒక్కొక్కరిని వెళ్ళి అడిగారు అనుకోండి, మీరు ఏ కలర్ చూసారు అక్కడ చూసామనుకోండి, మనం డిస్కషన్ చేయలే ఏం చెప్తామని. అయితే మేము చూసామని మాత్రం అనుకున్నాం అనుకోండి, మనం కరెక్ట్గా ముగ్గురు వైటే చెప్పగలమా? అప్పటికి ఆలోచనలు వస్తాయి. ఆయన ఏం చెప్పుంటాడు, నేనేం చెప్పాలి, ఇంకొక ఆయన ఏం చెప్తాడు, ముగ్గురు 3 కలర్లు చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? నేను ఉదాహరణలు చెప్తున్నాలే, ఏమవుతుందంటే అది అబద్ధం అవుతుంది. నిజమైతే నిజంగా మనం వైటే చూసామంటే ముగ్గురిని అడిగినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి కూడా మనం ఏం చెప్పగలం? తెలుపు కలర్ వైటే మేము చూసామండి అని చెప్పగలం. అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా క్రైస్తవులు ఎలా ఉండకూడదు మొట్టమొదటిగా అంటే అబద్ధికులుగా ఉండకూడదు. ఈ అబద్ధం అనేది ఏమవుతుందంటే మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ ఉంటుంది. క్రైస్తవులు అనే వాళ్ళు ఎలా ఉండకూడదండి? అబద్ధాన్ని చెప్పేవారిగా ఉండకూడదు అనేది మొదటి సందర్భాన్ని మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ క్రేతులో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనం చూసినప్పుడు తీతు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం చూడండి. మీ యొక్క బైబిల్ తిప్పుకున్నట్లయితే తీతు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లా నేను క్రేతీలు ఎల్లప్పుడూ ఎలా ఉన్నారటండి? అబద్ధికులను. చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు క్రేతీలు ఎల్లప్పుడూ ఎలా ఉన్నారట? ఎల్లప్పుడు అంటే పౌలు గారు అక్కడ స్థానిక సంఘాన్ని ఏర్పాటు చేసి పనిచేసి బయటకు వచ్చిన తర్వాత ఏర్పడింది అబద్ధం అనేది. ప్రారంభంలో బాగానే ఉన్నారు. ఈనాడు కూడా మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే ప్రారంభంలో బాప్టిజం తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ముందుకు వెళ్తాం మనం. కానీ పొంగ ఏమవుతూ ఉంటుంది? ఇదిగో పలానోళ్ళు ఆడారు, చచ్చిపోయారా ఏంటి అంటారు. పలానోళ్ళు అబద్ధం చెప్పారండి, చచ్చిపోయారా, బాగానే బతికారుగా అంటారు. మెల్లమెల్లగా వీళ్ళు ఏం చేస్తారు, మరొకరు అదే అబద్ధం ఆడేదానికి ప్రయత్నం చేస్తారు.
అయితే వీళ్ళు వాళ్ళలో ఒకడు ఏమంటున్నాడంటే, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులుగా ఉంటున్నారు. నిజం. ఈ అబద్ధం అనేది మన క్రైస్తవంలో ఏముండకూడదండి, మనకి ఉండకూడదు. ఈ క్రైస్తవంలో అబద్ధం అనేది ఆ క్రేతు దీపంలో ఏర్పడిన తర్వాత అపోస్తులైనటువంటి పౌలు గారు ఎవరిని పంపిస్తున్నాడు అక్కడికి ఈ అబద్ధాన్ని దిద్దేదానికంటే? బాగా గమనించండి, ఇక్కడ 2-3 సందర్భాలు మనం గమనించబోతాం. ఎవరిని పంపిస్తున్నారు అబద్ధాన్ని దిద్దేదానికి? తీతుని అక్కడికి పంపిస్తున్నాడు. తీతుని పంపిస్తున్నటువంటి ఆయన పౌలు గారు ఎలా ఉండకూడదు? ఇప్పుడు అబద్ధికునిగా ఉండకూడదు, అంతే కదండి. రెండోది, పంపిస్తున్నటువంటి వ్యక్తి కూడా అబద్ధికుడుగా ఉండకూడదు. ఇలా ఇరువురిలో ఫస్ట్ ఏం చేయాలి? దిద్దుకోగలగాలి. అందుకే కుటుంబంలో చూడండి, భార్యాభర్తలకి ఒక బాధ్యతను దేవుడు అప్పగించినప్పుడు ఆ భార్యాభర్తలే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడు వారి ద్వారా వచ్చినటువంటి పిల్లలు దాన్ని దిద్దుకునే దానికి ప్రయత్నం చేస్తారు, అంతే కదండి. ఒక్కోసారి చూడండి, నాన్న ఇంట్లో ఉంటాడు, పిల్లలకు చెప్తారు లేడని చెప్పని చెప్తారు, అంతేనండి. అప్పుడు పిల్లవాళ్ళు చూస్తారు, పిల్లోడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పిల్లోడు బాబు కావచ్చు పాప కావచ్చులే, నేను పిల్లోడు అన్నాను కానివ్వండి, పాప కావచ్చు బాబు కావచ్చు, మీ నాన్నగారు లేరని చెప్పండి అని అంటారు. మా నాన్నగారు లేరండి అని చెప్పేసి డోర్ క్లోజ్ చేస్తారు పిల్లలు వెళ్ళి. ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఈ బాబు పాప ఆ మాట చెప్పి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకుంటారండి? సత్యమే నేర్చుకుంటారు, నిజం నేర్చుకుంటారు, అబద్ధం నేర్చుకుంటారు. ఎందుకు అబద్ధం నేర్చుకుంటారంటే, మా నాన్నగారు ఉండి కూడా లేడని చెప్పమన్నది మా అమ్మ అంటే, అయితే మేము కూడా ఏం చేయొచ్చు? సందర్భాన్ని బట్టి అబద్ధం ఆడవచ్చు. పిల్లలు ఈనాడు నిజంగా అండి ఆ విధంగానే చెడిపోతున్నారు, కరెక్టే కదండి. పిల్లలు నిజంగా చెడిపోయేది ఎప్పుడంటే చిన్నప్పుడే. ఈ చిన్నప్పుడు ఒక అబద్ధాన్ని, ఒక నిజాన్ని అబద్ధము పిల్లల చేత చెప్పిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు హృదయాలలో ఏమవుతూ ఉంటుంది? అబద్ధాన్ని నేర్చుకుంటారు. అయితే ఈ క్రేతీయులు కూడా ఎలా ఉన్నారట? వాళ్ళు క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము అంటున్నాడు. కఠినముగా గద్దింపుము. ఈనాడు కఠినంగా గద్దిస్తే ఇక రారు రేపు. ఏమండి, ఈరోజు ఎవరికైనా గట్టిగా చెప్పామనుకోండి, మీరు చేసిన తప్పండి, ఇలా చేయకూడదు అనుకోండి, మరి చెప్పాడు కానీ ఇంకోసారి ఏం చేయకూడదు, ఆయనకి ఎదురు వెళ్ళకూడదు, లేకుంటే చర్చికి వెళ్ళకూడదు, మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. చూసారా? ఇలా గట్టిగా గద్దింపవలసినటువంటి ఒక బాధ్యత ఎవరికి అప్పచెప్తున్నాడు పౌలు గారు? ఒక యవనస్తుడైనటువంటి తీతుకి. ఈరోజు కూడా చూడండి, కొన్ని కుటుంబాలలో పిల్లలు చెప్తారు తల్లిదండ్రులకి ఏమని, అమ్మా అబద్ధం ఆడకూడదమ్మా. ఎక్కడ నేర్చుకున్నామంటే మేము స్కూల్లో నేర్చుకున్నామంటారు. ఇంట్లో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎక్కడ నేర్చుకుంటారు? మీరు కొన్ని చూస్తారా? మీరు చూస్తుంటారు అనుకుంటా. గాంధీజీ గారి బొమ్మ కానివ్వండి, అలా కొన్ని బొమ్మలు చూసినప్పుడు ఇలా ఇలా మాస్క్లా కట్టుంటారు. పాత రోజుల్లోనే పురాతన కాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే నోటికి మాస్క్లా కట్టేవాళ్ళు. చూసారా అలాంటి పటాలు? చూడలేదా? ఎక్కువగా ఇలా కట్టుంటారు, వైట్ క్లాత్ కట్టుంటారు అనమాట నోటికి. ఎందుకు కట్టుంటారు? అబద్ధం ఆడకూడదు అని. మీరు చూస్తుంటారు, ఎక్కువగా చూస్తుంటారు కానీ గమనించకపోయి ఉండొచ్చు. ఒకసారి గమనించండి. ఆ పురాతన కాలంలో ఎక్కువగా కూడా ఇలా కట్టుండేవాళ్ళు అనమాట. మీరు ఎక్కువగా కూడా ఎక్కడ చూడగలరంటే అవన్నీ కూడా గోల్డ్ షాప్కి వెళ్ళారనుకోండి, సేట్లు ఉంటారు కదా, అలా షాప్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ చనిపోయినటువంటి పటాలు ప్రేమ కట్టించి పెట్టుంటారు. పెట్టినప్పుడు వాళ్ళందరూ ఎందుకు అసలు ఇలా పెట్టారని నాకు చాలా డౌట్ వచ్చింది చాలా రోజుల నుంచి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కట్టి మాస్క్ లాగా నోటికి కట్టి అలా తగిలించుంటారు. కారణం ఏంటంటే ఒక ఆయన చెప్పాడు, అది ఎందుకు కట్టారండి, ముఖం క్లీన్గా చూపించవచ్చు కదంటే, ముఖం చూపించలేక కాదు కదండి, అదేంటంటే అబద్ధం ఆడకూడదని గుర్తిస్తుంది అని చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఏం చేశారట? వాళ్ళని ఎలా గద్దించాలట? వాళ్ళని కఠినముగా గద్దించు. కఠినముగా గద్దించే చెప్పినటువంటి ఆయన ఎలా ఉండాలి?
ఆ చెప్పి వెళ్ళి చెబుతున్నటువంటి ఆయన ఎలా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉండాలి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మీరు అబద్ధికులుగా ఉన్నారని ఒక వార్తని చెప్పారనుకోండి, మరి ఈ తీర్పుని బట్టి వాళ్ళు మారి ఉంటారంటారా? ఫస్ట్ వాళ్ళు ఏం చూస్తారు? చెప్తున్నాగానే మీరు అబద్ధికులుగా ఉన్నారండి, ఇందులో మీరు మార్చుకోవాలి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎవరిని గమనిస్తారు? ఫస్ట్ చెప్పే ఆయన్ని చూస్తారు, అంతే కదండి. అప్పుడు మాకు ఈ విధంగా ఈయన చెబుతున్నాడంటే ఏం చేయడు, ఈయన అబద్ధం ఆడడు అనేది వాళ్ళు గుర్తించారు. అంటే మనం కూడా ఈనాడు మనం చూసినప్పుడు ఈ క్రైస్తవులుగా మనం ఉంటున్నప్పుడు, క్రైస్తవులుగా ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అబద్ధాలు అనేవి ఆడకూడదు. ఈ అబద్ధాలు ఆడకూడదంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు రోమపత్రిక ఒక్కసారి మీ బైబిల్ తిప్పుకున్నట్లయితే చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. కేవలం వినడం మాత్రమే కాదు. ఏమండి, ఇప్పుడు కేవలం వాళ్ళు విన్నారు, విన్నదాన్ని వాళ్ళు అబద్ధాలు మానేస్తారంటే విని దాన్ని ఏం చేయగలగాలి? మనం గ్రహించగలగాలి. విని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దాంట్లో ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఈ ధర్మశాస్త్రం గురించి కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు? ధర్మశాస్త్రం కేవలం వినడం మాత్రం గొప్ప విషయం కాదు. మరేంటి? వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ, ఇప్పుడు వాక్యం కూడా మనం వినడం గొప్ప విషయం కాదు. మరేంటి? ఈ వినినటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారంగా మనం నడిస్తే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ధర్మశాస్త్రం కూడా అలాగే ఉండేది. ధర్మశాస్త్రం కేవలం వినడం కాదు. కొంతమంది చూడండి, మీరు కాదు కానివ్వండి, మీరు చాలా మంచి వాళ్ళు, బయట ఎవరన్నా సినిమాలు చూస్తారు కదా, సినిమాలకు వెళ్ళాలనుకోండి, సినిమాలో వేసినటువంటి డ్రెస్సెస్ సేమ్ వేస్తారు. టీ షర్ట్లు కానివ్వండి, ప్యాంట్లు కట్ చేసుకోవడం కానివ్వండి, చీర, అక్కడ కొన్ని మాటలు కానివ్వండి, కొన్ని క్రియలు కానివ్వండి. ఇప్పుడు సీరియల్ ఉన్నాయిలే ఎక్కువగా కూడా. ఇప్పుడు ఎవరు ఎక్కువగా సినిమాలకు వెళ్ళేవాళ్ళు లేరు, ఎందుకంటే అంతా ఇంట్లో మొబైల్లోనే వచ్చేసింది కాబట్టి చూసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే సీరియల్లో కూడా చూడండి, కొన్ని సందర్భాలు చూసినప్పుడు వాటి ప్రకారమే చేస్తుంటారు. చాలామందికి ఆలోచనలు వస్తాయి, ఎక్కడ వీళ్ళు ఏం చేసిన ప్రవర్తన మారింది, ఇలా మాటలు మారాయంటే కొంతమంది అంటారు. కొన్ని డ్రెస్సులు కూడా చూడండి, చూసినప్పుడు ఈ చీర కానివ్వండి, ఇది ఇలాంటి డ్రెస్ కానివ్వండి పలానా సీరియల్లో ఉన్నది కదా అంటే వాళ్ళు ఇలా అంటారు. అంటే కొన్ని ఏమవుతూ ఉంటాయంటే, మనం చూడడం గొప్ప విషయం కాదండి, వినడం గొప్ప విషయం కాదు. అది మంచిదైనప్పుడు దాన్ని మనం ఏం చేయగలగాలట? క్రియల్లో చూపించగలగాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎక్కడ? రోమిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి చెప్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం అనేది కేవలం వినడం మాత్రమే కాదు, వినిన దాన్ని ఏం చేయగలగాలి? దాన్ని క్రియల్లో చూపించగలగాలి. అయితే ఇప్పుడు క్రేతులోకి తీతు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మొట్టమొదటిగా అబద్ధం ఆడనటువంటి వాడిగా మొదటి స్థానంలో తీతు నిలబడాలి. అందుకే ఈ అబద్ధాలు ఆడకూడదంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండగలగాలంటే, కీర్తన గ్రంథం చూడండి. మీరందరూ కీర్తన గ్రంథం తిప్పుకున్నట్లయితే ఒక చక్కటి మాట దావీదు మహారాజు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటాడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎప్పుడు మనము అబద్ధానికి దూరంగా ఉంటాం? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నడువక, అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండక అంటున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ఉండాలి, ఉండకూడదు అనేది మనం చూసినప్పుడు, ఎలా ఉండకూడదంటే అబద్ధం ఆడేవాడిగా మనం ఏం చేయకూడదు? వారిగా ఉండకూడదు. ఈ అబద్ధం ఆడేవారిగా మనం ఉండకూడదంటే ఏం చేయాలట? మరి దుష్టుని యొక్క ఆలోచనలోనికి మొట్టమొదటిగా వెళ్ళకూడదు. మరి పౌలు గారు ఉండి స్థానిక సంఘంలో పనిచేస్తున్నప్పుడు, పౌలు గారు ఉండి అక్కడ వాక్యం పనిచేస్తున్నప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళు. ఎవరు? క్రేతీయులు. మరి ఎప్పుడైతే ఆ క్రేతు దీపాన్ని ఇడిచి బయటకు వచ్చాడో అక్కడ విపరీతంగా క్రూర మృగములుగా మారిపోయారు, దుష్ట మృగములుగా మారిపోయారండి. కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఎలా వెళ్ళిపోయాయి? వాళ్ళ ఆలోచనలు లోకం వైపు వెళ్ళిపోయాయి. ఎటువైపు వెళ్ళిపోయాయి? దుష్టుని వైపు వెళ్ళిపోయి ఉంటారంటారా?
దుష్టుని వైపు వెళ్ళిపోబట్టే అక్కడ అన్నది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక. మరి ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటండి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించినటువంటి వాడు ధన్యుడు. ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు మనం ధ్యానిస్తున్నాం అనుకోండి, ధన్యులుగా ఉంటే మనం ఏం చేయమంట? మరి అబద్ధానికి దూరంగా ఉంటాం. అక్కడ క్రూర ముఖాలుగా మారిపోయారు. ఈనాడు కూడా క్రైస్తవ కుటుంబాల్లో చూడండి, ప్రార్థన లేనటువంటి జీవితం కానివ్వండి, మన కుటుంబాలలో ప్రార్థన కానివ్వండి, వాక్యం కానివ్వండి, దేవునికి సంబంధించినటువంటి ఏ క్రియలు కూడా మనం ఒక్క వారం మానేసామనుకోండి, ఆటోమేటిక్గా మనం కూడా ఏమైపోతూ ఉంటాం? అవును, క్రేతీల మాదిరిగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా ఉండకూడదు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతును పంపించేసి ఏం చేస్తున్నాడండి? తీతును పంపించి ఆ క్రేతు దీపంలో ఉన్నటువంటి క్రైస్తవులకి మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి కేర్పలు ఉన్నటువంటి మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం మనం ఏం చేయగలగాలి? ధ్యానించాలి. నిజమండి, ఈనాడు మనం చూసినప్పుడు కుటుంబంలో భర్త ఆఫీస్కో లేకుండా పనికో ఏదో ఒక వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. మరి భార్య ఏం చేయాలి ఇంట్లో అంటే? ఖచ్చితంగా ఆమె పని ఆమె చేసుకొని చక్కగా వాక్యాన్ని ఏం చేయగలగాలి? వినగలగాలి. విని పిల్లలకి నేర్పించగలగాలి. నిజం, చాలామంది కుటుంబాల్లో మీరు బాగా గమనించారనుకోండి, పురుషులు దాదాపు పనికి వెళ్తారు, స్త్రీలు కూడా వెళ్తున్నారు, నేను వెళ్ళనని చెప్పడం లేదు కానివ్వండి. ఈ స్త్రీల యొక్క పాత్ర ఏంటంటే, మొదటి శతాబ్దంలో ఎక్కువగా వాళ్ళు వాక్యాన్ని బోధించేవాళ్ళు, వాక్యాన్ని అనేక మందిని ప్రభు వైపు నడిపించేవాళ్ళు. వాళ్ళ పని ఏమై ఉన్నదంటే వాక్యం వైపే వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇదిగో మాకు తెలిసినటువంటి ఒకరున్నారు, రాజమండ్రి మరియు విజయవాడ మధ్య ప్రాంతంలో ఉన్నారు ఆ సిస్టర్ గారు. ఆ సిస్టర్ గారు ఏం చేస్తారంటే దాదాపు కొంత లక్షల మందిని గ్యాదర్ చేశారండి. మీరు నమ్ముతారని లేదు, కొంత లక్షల మంది గ్రూపులు, ఒక్కొక్క గ్రూపు 1000 మంది 500 మంది ఆ విధంగా చేసి ఆ గ్రూప్కి ఒక లీడర్ని పెట్టి వాక్యం చెప్పించేది. ఒక్క సిస్టర్, కనీసం దాదాపు 23-24 సంవత్సరాల సిస్టర్. అసలు మేము చాలా ఆశ్చర్యపడిపోయాం. ఇంత గొప్ప ఆధిక్యత, ఇలా వాక్యం ప్రకటించడానికి దేవుడు ఎలా వాడుకుంటున్నాడు ఏమని. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువారు ధన్యులు. అయితే దివారాత్రం అంటే మనకు సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని వినడం, మరలా ప్రార్థన చేయడం, వీటి వల్ల మనం ఏమవుతూ ఉంటామంటే ఒక అబద్ధానికి మనం ఏమవుతామండి? దూరం అవుతూ ఉంటాం. అది ఇదే దావీదు మహారాజు ఏమంటూ ఉంటాడంటే, దావీదు మహారాజు మనం ఇందులోనే మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు, 4వ వచనం మనం చూసినప్పుడు, గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢంధకారపు అంటే చీకటి కలిగినటువంటి ప్రదేశంలో నేను సంచరించినను ఏమవుదట? ఏ అపాయం నాకు రాదు. అంటే బాహ్య సంబంధమైనటువంటి అపాయం గురించి చెప్పడం లేదు, ఆత్మ సంబంధంగా దేవునికి దూరమయ్యే విషయం గురించి ఇక్కడ చెప్తున్నాడు. మరి పౌలు గారు క్రేతు దీపంలో వాక్యాన్ని బోధించి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి ఏమి లేదు, వాక్యం లేదు, దేవునికి దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా తయారైపోయారట? వాళ్ళు అనేక మంది ఎలా ఉన్నారటండి? అబద్ధికులు, ఇంకా దుష్ట మృగములు. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాలలో అపవాది అనేది అలుముకుపోయింది. ఈ అలుముకుపోబట్టి వాళ్ళు ఎలా అయ్యారంటే దేవునికి పూర్తిగా దూరం అయ్యారు. ఆ దేవునికి దూరమైనటువంటి వారందరిని కూడా మరలా దేవునికి దగ్గర చేయడానికే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుని ఎక్కడికి పంపించాడు? ఎక్కడ పంపించాడండి? క్రేతు అనే దీపానికి పంపించాడు. అయితే రెండోది మనం చూసినప్పుడు ఆ క్రేతీల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవిశ్వాసం ఏంటంటే, వాళ్ళు ఎలా ఉండకూడదని అంటే వాళ్ళు దేవుణ్ణి తెలిసినటువంటి వారిగా ఉండాల్సినది వాళ్ళు తెలియదు అంటున్నారు. వాళ్ళు ఎలా తయారైపోయారు? వాళ్ళు చివరికి ఏమంటున్నారంటే దేవుడు ఎవరో మాకు తెలియదు. ఎలా తయారైపోయారని చూడండి. గొప్పగా మనలాగా విశ్వాసంలో ఉండి బాప్తిసం పొంది బాగా ఎదిగినటువంటి వాళ్ళే, ఎదిగినటువంటి కుటుంబాలే. అయితే వాళ్ళు ఎలా అయిపోయారట? వాళ్ళు చివరికి
మేము దేవుడు అంటే ఎరగము అనే స్థితికి వెళ్ళిపోయారు. ఈనాడు కూడా అలాగే ఉందనుకుంటాను సమాజం ఎక్కువగా కూడా. దేవుడు ఖాళీ ఆదివారం మాత్రమే 2 గంటలే, ఆ 2 గంటలు మాత్రమే మాకు దేవుడు తెలుసు. దాని తర్వాత మనుషులు లోకంలో పడిపోయి లోకంలో వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, ఉండకూడదు. దేవుడు ఎరగము మాకు తెలియదు అనే స్థితిలో మనం ఏమవ్వకూడదు, వెళ్ళిపోకూడదు. ఎప్పుడు వెళ్ళిపోతాం మనం ఆ విధంగా? దేవుడు తెలియదు, దేవుడు ఎరగమంటే మనం నోటితో చెప్పము. ఆటోమేటిక్గా ఆదివారం మాత్రమే 2 గంటలు వచ్చి ఇక్కడ కూర్చుంటాం, మిగతా 6 దినాలు ఏం చేస్తాం? కొంతమంది బైబిల్ ఎక్కడుందో కూడా తెలియదు. చాలా బాధ అనిపిస్తుంది దాన్ని. మొన్న ఒకరు చూస్తుంటే బైబిల్ ఎలా పెట్టిన బైబిల్ అలాగే ఉంది, అలా తడితే దుమ్ము లేస్తుంది పైకి, ఇది కిందకి వెళ్ళిపోతుంది. దానికి బైబిల్ అండి, కొన్ని బైబిల్ చూడండి, మీ ఎక్కువగా కూడా ఎక్కడ పెట్టిన బైబిల్ అక్కడే ఉంటుంది. మరలా మధ్యలో ముడతా రాదంటే ఒక్కొక్కరింటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ బైబిల్ చూస్తూ ఉంటాను. బైబిల్ చూసినప్పుడు బైబిల్ నిండా దుమ్ము ఉంటుంది. కారణం, దాన్ని ముడితే మనం వేసుకునే దుస్తులు అలా వేసుకుంటామా? దుమ్ము పట్టినటువంటి దుస్తులు వేసుకుంటామా? ఉదయం ఒక డ్రెస్ వేస్తాం, మధ్యాహ్నం ఒకటి వేస్తాం, సమయాన్ని బట్టి మరలా రాత్రి పండుకునేటప్పుడు ఒక డ్రెస్, అంతేనండి. అందుకే నీట్గా ఉంటాయి మన వస్త్రాలు. కానీ అదే బైబిలు, మీరు అందరు కాదులే కానివ్వండి, కొంతమంది ఎలా ఉంటుందంటే ఆ బైబిల్ను ముట్టరు. అలా ముట్టకపోబట్టి ఏమవుతూ ఉంటుందంటే మేము దేవుణ్ణి అరగం, దేవుడు అంటే మాకు తెలియదు. ఎప్పుడు తెలుసు? కొంతమంది అంటారు, నా బైబిల్ తీసుకొచ్చావా, నా బైబిల్ పట్టుకున్నావా, ఎక్కడ పెట్టావు నా బైబిల్ అని ఎవరిని అడుగుతారు? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయాన్ని. నా బైబిల్ ఇక్కడ పెట్టినా కనపడదు అంటారు కొంతమంది. నేను ఇక్కడే పెట్టాను. ఎక్కడ పెట్టావు సరిగ్గా చూడంటే ఇక్కడే పెట్టాం. ఏమండి నిజం. అలా మనం వారానికి ఒకసారి బైబిల్ ఎత్తుక్కునే వాళ్ళుగా ఉన్నాం అనుకోండి, మనం కూడా క్రేతీల కన్నా ఘోరంగా వెళ్ళిపోతాం. దేవుడు అంటే మాకు తెలియదనే రీతిలోనే మనం ఉంటాం. అది పేరుకు మాత్రం ఏమంటాం? మాకు తెలుసులే. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వెవరు? మృతుడువే అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం మధ్య దినాలలో బైబిల్ ముట్టకుండా ఉంటే, మధ్య దినాలలో మనం బైబిల్ చదవకుండా ఉంటే, మధ్య దినాలలో దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉంటే మనం కూడా ఏమవుతాం? క్రేతుల్లాగా అయిపోతాం. అందుకే అంటున్నాడు ఇక్కడ మనం చూసినప్పుడు తీతుకు రాస్తున్నటువంటి తీతు పత్రిక మనం చూసినప్పుడు 2వ సందర్భాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూద్దాం. చూడండి, ఎలా ఉన్నారంటే వాళ్ళు 16వ వచనం చూద్దాం. 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగా మన్నట్టున్నారు అంటున్నారంట. వాళ్ళ క్రియలో తెలిసిపోద్దండి. ఏమని? వాళ్ళు చెప్పుకుంటారు, మేము బాప్తిసం పొందాం, మేము ప్రార్థనకి వెళ్తాం, మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎలా ఉన్నారంట వాళ్ళు? దేవుణ్ణి ఎరగమట్టునై ఉన్నారు. దేవుడు అంటే ఎలా చెప్పారు వాళ్ళు? దేవుడు ఎరగమట్టునై ఉన్నారని చెప్పేసి ఎలా తెలిసిందండి పౌలు గారికి? ఎలా తెలిసింది? వాళ్ళ క్రియలను బట్టి, అంతేనా? ఇప్పుడు క్రియలు ఏం చేస్తూ ఉంటాయంటే మనము నిజమైనటువంటి దేవుణ్ణి చూపిస్తూ ఉంటాయి. మన క్రియలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఆ క్రియలు మనల్ని ఏం చేస్తుంటాయి అంటే మన స్థితిని గమనిస్తూ ఉంటాయి. ఆ క్రియలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే వీళ్ళు క్రైస్తవులు అని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ వీళ్ళు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారట వీళ్ళు దేవుణ్ణి ఎరిగినట్టే ఉన్నారంట, కానీ వాళ్ళు ఎరగరట. అలాంటి స్థితిలోకి ఈ క్రేతు దీపంలో ఉన్నటువంటి ప్రజలు వెళ్ళిపోయారు. మొదటగా పౌలు గారు వెళ్ళి వీళ్ళు దేవుణ్ణి ఎరగమట్టుగానే ఉన్నారు, దేవుడు అంటే తెలియదు. మరి ఎవరి ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నారు? పౌలు గారి ద్వారా. పౌలు గారు వెళ్ళి ఆ క్రేతు దీపంలో ఏం చేశాడు? సువార్తను ప్రకటించి వారికి ఏం చేశాడు? అనేక మందికి బాప్తిసం ఇచ్చి స్థానిక సంఘం ఏర్పాటు చేసిన తర్వాత విశ్వాసంలో ఎదిగిన తర్వాత బయటకు వచ్చాడు. విశ్వాసంలో ఎదిగిన తర్వాత బయటకు వస్తే క్రైస్తవుల్లో ఉండవలసినటువంటి లక్షణాలలో వాళ్ళు ఏమంట? వాళ్ళలో
క్రైస్తవులుగానే ఉన్నారు కానివ్వండి, వాళ్ళు క్రైస్తవులకి ఏం కదట, వాళ్ళు అర్హులు కానటువంటి వారిగా అయిపోయారు. క్రైస్తవులకి అర్హులు కానట్టుగా అయిపోయారు. ఈనాడు మనల్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలండి. బాప్తిసం తీసుకున్న తర్వాత, మనం క్రైస్తవులుగా ఉన్న తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాం, మన స్థితి, మనము ఏ విధంగా ఉన్నాము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది, హెచ్చరిస్తుంది. ఈ క్రేతు దీపంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఏర్పడిందంటే, చివరికి దేవుణ్ణి ఎరగకుండా అయిపోయారు. అలా ఉండకూడదండి క్రైస్తవులు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఒక అబ్రహామును చూపిస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు? 11వ అధ్యాయము 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. పేజీ నెంబర్ 207, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడట అబ్రహాము? ఆ పునాదులు గల పట్టణం అంటే పరలోకం కోసం ఆయన విశ్వాస జీవితం మొత్తం కూడా ఎదురు చూస్తూ చనిపోయాడు. అది కింద అంటున్నాడు 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను మనస్సు గతించినదైనను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇస్కురేణుల వలె సంతానము కలిగెను. అంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కనీసం మీరు బాగా గమనించండి, అబ్రహాము విశ్వాస జీవితాన్ని తీసుకున్నాం అనుకోండి, దేవుణ్ణి ఎదిగినట్టు ఉన్నాడా, ఎరగనట్టు ఉన్నాడా? ఎరిగినట్టు. ఎప్పటిదాకా? దాదాపు ఆయన మరణకాలం సమీపించిన దాకా, మరణం దాకా ఆయన ఏం చేస్తాడంటే, దాదాపు బిడ్డలు లేకున్నా కూడా కానివ్వండి, శారాకి బిడ్డలు కనలేనటువంటి స్థితిలో ఏర్పడినా కానివ్వండి, శారా కానివ్వండి, అబ్రహాం కానివ్వండి, ఆ విశ్వాసం నుంచి తొలగిపోలేదండి. దేవుణ్ణి ఎరిగినట్టుగా ఉన్నారు. ఎలా ఉన్నారటండి? ఎరిగినట్టుగా ఉన్నారు. ఈరోజు మనం అనుకోండి, కనీసం మన కుటుంబాల్లో అన్నీ బాగుండాలి, అంతేనండి. అన్నీ బాగుంటేనే హ్యాపీగా దేవుడు అని అంటాం. కష్టం వస్తే మాకేం చేశారులే దేవుడు కదా, దేవుడే ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు, దేవుడు మాకెందుకు, కొంతమంది చెప్తూ ఉంటారు, మాకే ఎందుకు దేవుడు ఇలా చేస్తుంటాడు. ఇలాంటి పదాలు మనం ఏం చేస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం. ఎందుకు చాలా కష్టం పెట్టాడండి మాకు దేవుడు. అందుకే మనకి యాకోబు పత్రికలో ఉంటుంది, శోధన సహించువాడు ధన్యుడు. అంటే ఇక్కడ క్రేతీలో వచ్చినటువంటి శోధన అలాంటిది కాదు, వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టి తెచ్చుకున్నటువంటి శోధన. ఈయన మన కుటుంబాలలో కూడా చూడండి, మనం పూర్తిగా విడిచిపెడితే వచ్చే సమస్యలు ఉంటాయి. దేవుణ్ణి మనం పూర్తిగా విడిచిపెట్టినప్పుడు వచ్చే కొన్ని ఉంటాయి, కానీ వాటికి ఎవరు పరిష్కారం అంటే అది మనమే. కానీ కొన్ని ఉంటాయి, దేవుడే మనకు కొన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకు ఇస్తాడంటే, వీళ్ళు ఈ శోధన వస్తే తట్టుకోగలరా, ఇదిగో ఈ సమస్యని ఇలాగ పెడదాం, ఇలాగ పెడితే దీంట్లో నమ్మకంగా ఉండగలరా అని కొన్ని మనకు పెడుతూ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ అబ్రహాము శారా విషయంలో మనం చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారట, వాళ్ళు పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూచుచుండెను. అంటే విశ్వాస జీవితం అంతా కూడా దేవుని కోసం ఎదురు చూస్తూ చనిపోయారు. అయితే ఇంకా కొంతమంది మనం చూసినప్పుడు ఇక్కడే చూడండి, 11వ అధ్యాయం 31వ వచనం చూసినప్పుడు మీకు అందరికి బాగా తెలిసినటువంటి ఒక ఆమె ఉందండి. ఆమె ఎవరామె? రాహాబ్ అనే వేశ్య. 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. మీకు అందరికీ బాగా తెలుసు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అవిధేయత చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారండి? మరణించిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు అంటున్నారు వాళ్ళు.
కానీ ఇక్కడ వేసి అయినటువంటి రాహాబు అండి, ఇక్కడ వేసైనటువంటి రాహాబు కాపాడబడింది. కారణం ఏంటంటే నేను దేవుణ్ణి ఎరిగాను అంటుంది. అందుకే మీరు యెహోషువ గ్రంథం చదివారనుకోండి, అలా చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట అంటదాన్ని, దేవుడు ఈ ఇజ్రాయెల్ ప్రజల పట్ల చేసినటువంటి ఆ క్రియలు చూసినప్పుడు మా గుండెలు కరిగిపోయాను అంటూ ఉంటుంది. అంటే పశ్చాత్తాపడుతూ ఉంటుంది అన్నమాట. ఏంటండి, ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తుల నుంచి బయటికి రప్పించి అరణ్య మార్గం రప్పించి దాదాపు పాలు తేనెలు ప్రపంచ దేశం దగ్గర నిలబెట్టిన తర్వాత ఆ సందర్భాన్ని చూసి ఆమె ఏమంటుందంటే మా గుండెలు కరిగిపోయాయండి. అయితే దేవుడు చేసినటువంటి ఆ కార్యాలను బట్టి మేము ఎరిగాము అంటుందా, ఎరగమంటుందా? ఎరిగామంటుంది. ఎందుకు? కంటికి కనబడినటువంటి ఒక శక్తి, ఒక దేవుడు ఇంత గొప్ప కార్యం చేయగలడా అని నమ్మిందండి ఆమె. అందుకే రాహాబ్ అని ఆమె వేసి అనే పేరు పడినా కానివ్వండి, ఆమె కాపాడబడింది. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరిగింది, తెలుసుకున్నాం. కానీ ఇజ్రాయేలీలందరూ కూడా చాలామంది నశించిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు దేవుడు అంటే తెలియదు అన్నారు. కానీ ఈ క్రేతీలు కూడా పరిస్థితి ఎలా ఉందంటే చివరికి ఈ క్రేతీల పరిస్థితి కూడా మేము కూడా దేవుణ్ణి ఎరగమంటున్నారు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఇందులోనే మనం ఇంకొక వ్యక్తిని మనం గమనించినప్పుడు మోసే 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇందులోని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి అంటున్నాడు. ఏం చేశాడంటండి? అంటే దేవుని బిడ్డలతో ఏం చేశాడట? శ్రమ అనుభవించి ఏం చేశాడట? ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఫరో యొక్క కుమార్తె దగ్గర పెరిగాడు. మరేం చెప్పాలి? ఆ పేరు కోసమైనా చెప్పుంటారు ఇంకొకరు ఏంటి, ఆయన చెప్పుకోలే. ఫరో యొక్క కుమార్తె యొక్క కొడుకునని నేను చెప్పుకోలేకపోయాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడు, దేవుడు నా పట్ల చేసిన మేలులు ఉన్నాయి, నేను దేవుని బిడ్డలు ఇజ్రాయెల్ని నేను చెప్పుకోవాలనేది నిర్ణయానికి వచ్చాడండి. కానీ చనిపోయే స్థితి వచ్చినా కానివ్వండి, ఆయన చంపడానికి ముందుకు వచ్చినా కానివ్వండి, ఆయన ఆ విధంగా చెప్పుకోలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరిగాడు కాబట్టి. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మేషక్ షద్రక్ అబేద్నెగోల గురించి మాట్లాడుతూ ఉంటారండి. ఈ మేషక్ షద్రక్ అబేద్నెగోలు కూడా దాదాపు ఎక్కడ నిలబెట్టారు వీళ్ళని తీసుకెళ్ళంటే? అగ్నిగుండపు అంచుల్లో నిలబట్టారు. ఏమి లేదు, మీరు దేవుణ్ణి తెలియదు అని చెప్పండి, మిమ్మల్ని మేము విడిచిపెడతామన్నారు. వాళ్ళు ఏమన్నారు? అప్పుడు ఏమన్నారండి? ఒక మాట అంటున్నారు చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం దానియేలు గ్రంథం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అంటున్నాడు. ఇప్పుడు ఒక మంచి సందర్భాన్ని నిలువు పెట్టారండి వాళ్ళ ముగ్గురు దగ్గర. అగ్నిగుండం ముందుంది, అగ్నిగుండం బయట ఎవరున్నారు? మేషక్ షద్రక్ అబేద్నెగోలు ఉన్నారు. ఏమీ లేదు, రాజు అంటున్నాడు మీరు ఆ దేవుడు ఎవరో మేము తెలియదు అని చెప్పండి చాలు, మిమ్మల్ని ఏం చేస్తాం, అగ్నిగుండం లేకుండా బయటికి పంపించేస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారు? మేము సేవించుచున్నటువంటి మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని ఏం చేయగలడు? రక్షింపగలుగుటకు సమర్థుడు. అయితే మరలా అంటున్నాడు, మమ్మల్ని రక్షింపకపోయినా పర్లేదు కానివ్వండి, మేమేం చేయము,
మేము మాత్రం నువ్వు చెప్పిన పని మాత్రం మేము చేయము. అంటే ఇతర దేవుళ్ళు దేవతలకు మేము పూజింపము. చూడండి, ఒక క్రైస్తవ జీవితం అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈరోజు మనం కూడా అండి కొన్ని అబద్ధాలు ఈజీగా ఆడుతూ ఉంటాం కానివ్వండి. అబద్ధం అనేది మనం ఏం చేయకూడదు, ఆడకూడదు. అది ప్రాణం పోయినా కూడా పర్లేదు కానివ్వండి. అబద్ధానికి మనం ఏం చేయగలగాలి, దూరంగా ఉండగలగాలి. మనం ఇక్కడ కొన్ని విషయాలు చూస్తాం. ఒక అబ్రహాం గారి గురించి చూస్తాం. ఎక్కడన్నా దేవుణ్ణి ఎరగనని చెప్పాడా? చెప్పలేదు. రెండోది మనం చూసాం, ఎవరైనా చూసాం, రాహాబ్ అనే వేశ్యని చూసాం. రాహాబ్ అనే వేశ్య దాదాపు ఇక అంత ఘోరమైనటువంటి పాపం నుంచి విడిపింపబడిందంటే కారణం దేవుని ఎరిగింది. మూడో వ్యక్తిని మనం చూసాం. ఎవరిని చూసాం? మోసే గారిని చూసాం. మోసే గారు ఫరో యొక్క కుమార్తెను నడిపించుకోవడానికి వద్దు నాకు ఆ భాగ్యం అని అనుకున్నాడు. అయితే నాలుగోది ఎవరిని చూసాం? దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మిస్సక్ షెడ్నక్ అబేద్నెగోను మనం చూసాం. ఈ మిస్సక్ షెడ్నక్ అబేద్నెగోను మనం చూసినప్పుడు ప్రాణాలైనా కూడా ఇవ్వగలిగారు కానివ్వండి. మాకు దేవుడు తెలుసు, ఆ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు కానివ్వండి, మేము ఆ దేవుణ్ణే సేవిస్తామని గట్టిగా చెప్పారు. అయితే చివరిగా మనం చూసినప్పుడు తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక చూడండి. తిమోతి రాస్తున్నటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 12వ వచనం. నీ యవనమున బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఒక క్రైస్తవులు ఎలా ఉండాలటండి? ప్రతి విషయంలో. ఏ విషయాల్లో చెప్తున్నారు? మరోసారి చదువుతున్నాను చూడండి. నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ ఎలా ఉండాలట? మొట్టమొదటిగా మాటలో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, ప్రేమలో కానివ్వండి, విశ్వాసంలో కానివ్వండి, పవిత్రతలో కానివ్వండి, 5 విషయాలు విశ్వాసులకు మాదిరిగా ఉండుమని మరలా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎవరికి చెప్తున్నారు? తిమోతికి చెప్తున్నాడు. అయితే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, క్రైస్తవులు ఎలా ఉండకూడదంటే, మొదటగా అబద్ధికులుగా ఉండకూడదు. రెండోది, దేవుణ్ణి మేము ఎరగలేదు అని ఎప్పుడు కూడా మనము చెప్పేవారిగా ఉండకూడదు. అది ఎలాంటి సందర్భాలు వచ్చినా కూడా. మనం కిందకు వచ్చిన తర్వాత రెండో సందర్భంలో చాలామంది విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారిని చూసాం. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా ముందుకెళ్ళారు కానివ్వండి, దేవుడు మాకు తెలియదండి అని చెప్పలేదు. ఈనాడు కూడా చాలామంది చూడండి, అంటే నేను ఆ విషయాలు నేను ఎక్కువగా మాట్లాడడం లేదు కానివ్వండి, కొన్ని స్కూల్ దగ్గర కానివ్వండి, స్కాలర్షిప్లు వస్తుంటాయి కదా, ఈ కాలేజీల దగ్గర కానివ్వండి, డబ్బు కోసం చాలామంది మేము క్రైస్తవులు కాదని అని చెప్పుకునే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ప్రార్థనకి వెళ్తారా మీరంటే వెళ్ళాం అంటారు. ఎందుకు? ఎక్కడ ఈ రాయితీలు ఉంటాయి కదా, గవర్నమెంట్ నుంచి దగ్గరకు వచ్చే రాయితీలు అవి ఎక్కడ వెళ్ళిపోతాయని చెప్పేసి చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఆడరా? వాళ్ళు అడుగుతారు, మీరు ప్రార్థనకి వెళ్తారండి అంటారు. ఏమంటారు మన వాళ్ళు? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే, వారం ప్రార్థనకు వచ్చేవాళ్ళే. ఏమంటారండి? ప్రార్థనకి మేము వెళ్ళమండి అంటారు. ఈజీగా అబద్ధం ఆడుతూ ఉంటారు. కానీ దేవుణ్ణి విడిచి మనం అది ఏది చేసినా కానివ్వండి, అది మనకు ఆశీర్వాదం కాదు. అందుకని అంటాడు, మొట్టమొదటిగా మన ఆలోచన ఎలా ఉండాలట? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం మొదటి వచ్చిన చూసాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున మనము నడవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. అందుకే దివారాత్రం దాన్ని ధ్యానించువాడేటట ధన్యుడు. ఈనాడు మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా దీవింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనకున్నటువంటి సమయంలో మనం ఏం చేయగలగాలి? మొట్టమొదటిగా ప్రార్థన చేయగలగాలి. రెండోది వాక్య భాగాన్ని మనము చదవగలగాలి, ధ్యానించగలగాలి. అలా చేసినప్పుడు మనము దాదాపుగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ క్రేతు పట్టణం గురించి మీరు ఆలోచించండి. ఆ క్రేతీయులు ఎంత కష్టపడి పౌలు గారు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి ఆ క్రేతు దీపం అంతా కూడా స్థానిక సంఘాలు ఏర్పాటు చేసి వస్తే వాళ్ళు ఎలా అయిపోయారట? వాళ్ళు అబద్ధికులు, దుష్టమృగములు, ఇంకా దేవుణ్ణి ఎరగనట్టు అయినటువంటి వారు అయిపోయారు. మనం కూడా అంతే. దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెడతాం మనం కూడా అలాంటి లక్షణాలు మనలో ఏమైపోతాయి? ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అందుకనే మరలా పౌలు గారు పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో ప్రేరేపించబడి తీతును తీసుకొని
మరలా క్రేతు దీపానికి వెళ్ళి ఆ క్రేతు దీపంలో ఉన్నటువంటి క్రైస్తవులను సరిచేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఈ వాక్యంతో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా దీవింపబడుతూ మరి ఈ విషయాల్లో మనం అందరం కూడా జాగ్రత్త పడి ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాను.